నేనేదైతే చిత్రలేఖ మ్యామ్ దగ్గరికి వచ్చాను అని చెప్పానో, ఆమె కూడా టెస్ట్ చేసేటప్పుడు ఆమె దగ్గరికి ఫస్ట్ విజిట్‌కెళ్ళేటప్పుడు ఆమె ఇట్లా మాట్లాడారనమాట. ఎవ్రీథింగ్ వాస్ వెరీ ఫైన్ అండ్ యూ ఆర్ క్యాపబుల్ ఫర్ వెజైనల్ బర్త్ అండ్ ఆల్సో ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే మనం సి సెక్షన్‌కి కూడా వెళ్ళొచ్చు అని అయితే చెప్పారు. ఓకే. ఫైన్ అని చెప్పైతే అనుకున్నాను. అండ్ యాజ్ యూజువల్‌గా నా ప్రీవియస్ రిపోర్ట్స్ నేను వైజాగ్‌లో ఏమైతే చూపించుకున్నానో అదంతా క్లియర్‌గా చెక్ చేశారు. చెక్ చేసి నాకు 4 సింప్టమ్స్‌నైతే చెప్పారు. విచ్ ఈస్ వాటర్ బ్రేక్ అండ్ అనదర్ వన్ ఈస్ పెయిన్స్ అనమాట. థర్డ్ వన్ వచ్చేసరికి ఏమైనా బ్లీడింగ్ సింప్టమ్స్ ఉన్నా కానీ, లేదు అనుకుంటే కనుక మన స్టమక్ ఏమైనా టైట్‌గా అనిపిస్తే కనుక కూడా వెంటనే వచ్చేయమని చెప్పారు. ఈ 4 సింప్టమ్స్ ఏమున్నా కూడా వచ్చేసేయి. లేదంటే ఒక 10 డేస్ గ్యాప్ తీసుకొని రా. మనము ఇక్కడ ఒక ఎక్విప్‌మెంట్ ఉంటుందంట. అది నాకు కూడా పెద్దగా తెలీదు. అది మనం ఓపెనింగ్స్ అవి కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి 10 డేస్ తర్వాత చెక్ చేస్తానని అయితే చెప్పారు మ్యామ్. ఓకే అని చెప్పేసేసి అయితే వచ్చాను. నాట్ ఓన్లీ చిత్రలేఖ మ్యామ్, సేమ్ ఈ 4 సింప్టమ్స్ నాకు విద్యావతి మ్యామ్ కూడా చెప్పారు. కాకపోతే నేను వైజాగ్‌లో ఎక్కడైతే చూపించుకున్నానో ఆమె మాత్రం ఇవేమీ చెప్పలేదు. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్‌కి అయితే వచ్చేయమని చెప్పారు. అంతే ఇంకా యాజ్ యూజువల్‌గా మెడిసిన్ అయితే నేను ఇంకా ఆపేసాను. వై? బికాజ్ ఇట్ ఈస్ ఆల్రెడీ 9th మంత్. అంటే ఇంకా మెడిసిన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అని అయితే కూడా చెప్పారు. సో, ఐ స్టాప్డ్ యూజింగ్ మెడిసిన్. అంతే ఇంకా. ఈరోజు ఏంటో అవకాడో జ్యూస్ తాగాలనిపించి వెంటనే బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టేసుకొని తాగేసా.